శివాయ. నమస్కారం. లెసన్ 6 ఆరో పాఠం బేసిక్ ఎస్ట్రాలజీ కోర్సులోని ఈ రోజున 6th లెసన్. మనం గత 2 పాఠాలు పెట్టి మనం నక్షత్రాల గురించి డిస్కస్ చేస్తున్నాం. నక్షత్రాల పేర్లు, వాటి తాలూకు విస్తరణ, వాటి తాలూకు గ్రహాధిపతులు ఎవరు అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. మనకు తెలుసు 27 నక్షత్రాలు జ్యోతిష్ శాస్త్రం మనం యూజ్ చేస్తాం. అభిజిత్ నక్షత్రం 28వది. దాన్ని మనం కేవలం ముహూర్త నిర్ణయాల గురించే మనం ఉపయోగిస్తాం. సో మనం ఆల్రెడీ 18 నక్షత్రాలు, 9 నక్షత్రాలు చెప్పిన మనం 3 వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. 2 వీడియోలు అంటే లెసన్ నెంబర్ 5 అండ్ లెసన్ నెంబర్ 4, ఈ రెండింటిలోని మనం 9 నక్షత్రాలు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు కానీ నా సిరీస్లో ఇది ఫస్ట్ వీడియోకి చూస్తే దయచేసి లెసన్ నెంబర్ 1 ఫస్ట్ వీడియోకి వెళ్ళండి. అక్కడి నుంచి మీరు సీక్వెన్స్గా చూడండి. చూస్తే గ్యారంటీగా 100 వీడియోస్ చూస్తే మీకు బేసిక్ ఎస్ట్రాలజీ మొత్తం వచ్చేస్తుంది. సో ఈ రోజున మనం మిగిలిన 9 నక్షత్రాలు 27 నుంచి 18 కవర్ చేస్తాం కాబట్టి మిగిలిన 9 మనం ఇవాళ రోజున వాటి విస్తరణ గురించి చూద్దాం. వాటి గ్రహాధిపతుల గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలుసు ఒక నక్షత్రం తాలూకు విస్తరణ 13 డిగ్రీల 20 నిమిషాలు, 13 degrees 20 minutes అంటాం అనమాట. సో ఈ మిగిలిన వాటిలోని లాస్ట్ 9 నక్షత్రాలని 19వ నక్షత్రం మూల. సో దీని విస్తరణ ఎక్కడ మొదలవుతుంది? మనం చూసాం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 9 నక్షత్రాల తాలూకు విస్తరణ 120 degrees వస్తుంది. సో 18 నక్షత్రాలు మనం చదివేశాం. సో ఆల్రెడీ 240 degrees విస్తరణ కంప్లీట్ అయిపోయింది. మిగిలినది అంటే మిగిలిన 120 degrees విస్తరణలోని ఈ నక్షత్రాలు ఉన్నాయి. సో దీంట్లో 19వ నక్షత్రం మనకి మూల నక్షత్రం. ఇది 240 degrees మొదలవుతుంది. మొదలై 253 degrees 20 minutes సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే 13 degrees 20 minutes దీని తర్వాత ఎక్స్పెన్షన్ ప్రతి నక్షత్రంకి ఈక్వల్గానే ఉంటుంది. 13 degrees 20 minutes. సో దీంట్లో నేను కలిపాను. సో 240 డిగ్రీలకి మొదలయ్యి మూలా నక్షత్రం 253 డిగ్రీలు 20 నిమిషాలని మోసుకుపోతుంది. నెక్స్ట్ వచ్చేది మనకి పూర్వ ఆషాఢ. ఇక్కడ స్పేస్ తక్కువ ఉండడం వల్ల నేను పూర్వ ఆషాఢ, మీకు నెట్లో నక్షత్రాల పేర్లన్నీ దొరికిపోతాయి, పంచాంగంలోనే ఉంటాయి, చూసుకోండి. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలంటే పంచాంగం తప్పకుండా మీ దగ్గర పెట్టుకుని దాన్ని చదవడం మొదలు పెట్టండి. సో పూర్వ ఆషాఢ ఇది 253 degrees 20 minutesకి మొదలయ్యి 266 degrees and 40 minutesలోని సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా ఉత్తర ఆషాఢ. ఉత్తర ఆషాఢ మనకి 266 40కి మనం 13 కలిపేస్తే ఇక్కడ మనకి ఎంత అవుతుందండి? కరెక్ట్గా 280 degreesలో సమాప్తం అవుతుంది. 280 degrees సమాప్తం అవుతుంది. మొదలు ఎక్కడ అవుతుంది? 266 degrees 40 minutes నుంచి ఇది మనకి 280 degreesలో సమాప్తం అయిపోతుంది. శ్రవణం నక్షత్రం, శ్రవణ అంటారు, శ్రవణం కూడా అంటారు. శ్రవణం నక్షత్రంలోని ఇది 280కి మొదలవుతుంది. మొదలయ్యి 293 degrees 20 minutesలో సమాప్తం అయిపోతుంది. ధనిష్ట నక్షత్రం 293 degreesలోని మొదలవుతుంది. ఇది సమాప్తం ఎక్కడవుతుంది? ఇక్కడ దీనికి మనం 13 కలపాలి. సో 206 డిగ్రీల 40 నిమిషాలు. ఎందుకంటే దీనికి మనం 13 కలిపేసాం. కలిపితే 306 డిగ్రీల 40 నిమిషాల్లోని ఇది ధనిష్ట నక్షత్రం సమాప్తం అవుతుంది. సో ఇక్కడ మనం 306 డిగ్రీల 40 నిమిషాలకి మొదలయ్యి శతభిషం ఎక్కడ సమాప్తం అవుతుందండి? సో దీనికి మనం 13 కలపాలి. 13 కలిపితే ఎంత అవుతుంది? 320 డిగ్రీల్లోనే సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే 306 40 నిమిషాలకి
13 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 320 డిగ్రీలోని సమాప్తం అయిపోతుంది. దీని తర్వాత పూర్వభాద్ర 25వ నక్షత్రం. పూర్వభాద్ర 320 డిగ్రీలోని మొదలవుతుంది. సమాప్తం ఎక్కడవుతుందండి? 333 డిగ్రీలు 20 నిమిషంలోని సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా ఇది 333 డిగ్రీలు 20 నిమిషాలకి మొదలవుతుంది. మొదలు ఎక్కడవుతుంది? ఇది 346 డిగ్రీల 40 నిమిషాల్లోని సమాప్తం అయిపోతుంది. ఉత్తర భాద్ర. యు భాద్ర అంటే ఉత్తర భాద్ర, పి భాద్ర అంటే పూర్వ భాద్ర. దీని తర్వాత రేవతి 27వ నక్షత్రం. అన్ని నక్షత్రాలు ఎందుకంటే లాస్ట్ అది. సో రేవతి నక్షత్రం లాస్ట్లోని 346 డిగ్రీల 40 నిమిషాలకి మొదలయ్యి ఇది 360 డిగ్రీల్లోని మూసుకుపోతుంది. సో ఈ విధంగా మనం చూసాం ఏంటి, అన్ని నక్షత్రాలకి ఈక్వల్గా 13 డిగ్రీల 20 నిమిషాల విస్తరణ ఉంది. 27 నక్షత్రాలు కలిపి మొత్తం 360 డిగ్రీస్లోని, అంటే మొత్తం సర్కిల్లోని అన్ని వైపులా అన్నమాట టోటల్ విస్తరణ పంచుకున్నాయి. ఈ గ్రహాలు ఈ నక్షత్రాల నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. అది మనం ఇప్పుడు దీంట్లో నేర్చుకున్నాం. గ్రహాధిపతులు వీటికి ఎవరు అది మనం చూడాలి. అయితే అది చూసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ క్రమంలోని ఈ అభిజిత్ నక్షత్రం ఎక్కడ వస్తుంది? ఇది కరెక్ట్గా శ్రవణ నక్షత్రానికి ముందు వస్తుంది. ఇక్కడికి వస్తుంది. అంటే ఉత్తరాషాఢ తర్వాత ఇక్కడ అభిజిత్ నక్షత్రం వస్తుంది. కానీ దీన్ని మన జ్యోతిషంలోని తీసుకోం కాబట్టి నేను దీన్ని ఇక్కడ రాయకుండా అట్లీస్ట్ దీని సీక్వెన్స్ ఎక్కడ ఉంది మనకు తెలియాలి అని మీకు చెప్పాను. అదర్వైజ్ ఇక్కడ దాని తలక ఉపయోగం మనకి లేదు. ఇప్పుడు ఈ నక్షత్రాల తలక గ్రహాధిపతులు ఎవరు మనం ఎలాగైతే కింద 2 చాప్టర్లోని నేర్చుకున్నామో అదే సీక్వెన్స్లో వస్తుంది. కానీ మనం రివైజ్ చేసుకుంటూ ఉంటే, అదే విషయం మాట్లాడుకుంటూ ఉంటే మనకి కంఠస్థ పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి నేను ప్రతిదీ రిపీట్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మీరు జస్ట్ నా వీడియోస్ చూస్తూ జ్యోతిషం హాయిగా కంఫర్టబుల్గా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో మూల వచ్చేసరికల్లా మనకి కేతు. ఎందుకంటే మన చదువు ఆచం భౌరా జీసబు కేశు మన ఈ ఫార్ములా చదివేసుకున్నాం. సో కేశు తో కేతు, దీని తర్వాత శుక్రుడు అంటే వీనస్, ఇక్కడ సన్ సూర్యుడు, ఇక్కడ మూన్ చంద్రుడు. అదే సీక్వెన్స్ మీకు కంఠస్థ అయిపోయి ఉంటుంది. చంద్రుడు, దాని తర్వాత మార్స్ కుజుడు, ఇక్కడ రాహు, ఇక్కడ గురుడు అంటే జూపిటర్, ఇక్కడ సాటర్న్ శని, ఇక్కడ బుధుడు అంటే మెర్క్యూరీ. సో మూల నక్షత్రం అధిపతి కేతు, పూర్వాషాఢ అధిపతి వీనస్ అంటే శుక్రుడు, ఉత్తరాషాఢకి సూర్యుడు అంటే సన్, శ్రవణం నక్షత్రంకి మూన్ చంద్రుడు, ధనిష్ట నక్షత్రానికి మార్స్ అంటే కుజుడు, శతభీషం నక్షత్రంకి రాహు, పూర్వభాద్ర నక్షత్రంకి జూపిటర్ అంటే గురువు, ఉత్తరభాద్ర నక్షత్రంకి అధిపతి సాటర్న్ అంటే శని, రేవతి నక్షత్రం ఆఖరి నక్షత్రంకి మెర్క్యూరీ అంటే బుధుడు. వీళ్ళు అధిపతులు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు. ఎందుకంటే తర్వాత మనకి వస్తుంది ఏంటంటే ఒక జాతకుడు పుట్టినప్పుడు ఏ మహాదశ మొదలవుతుంది. గ్రహాల తలుగు దశలు ఉంటాయి, మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో జాతకుడు పుట్టిన వెంటనే ఏ దశ మొదలవుతుంది అది నక్షత్రం పెట్టి తెలుస్తుంది. అంటే జాతకుడు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో
ఆ నక్షత్రం తలక అధిపతి గ్రహం ఏదైతే అవుతుందో ఆ గ్రహం తలక మహాదశ ఆ జాతకుడి జీవితంలోనే మొదలవుతుంది. అందుకు మనం ఇవన్నీ చదువుకోవలసిన అవసరం ఉంది. ఎంత అవసరమో అంతే చెప్తాను, అవసరం లేనిది నేను టచ్ కూడా చేయను. కానీ ఇది బేసిక్ ఎస్ట్రాలజీ కాబట్టి మినిమం మనం ఏదైతే నేర్చుకోవాలో అట్లీస్ట్ అవన్నీ నేను ఈ 100 వీడియోస్లోని కవర్ చేస్తాను.